తెలుగులో చెప్పండి. నేను వాక్యం అంటే వాక్యం చేసుకోమని కాదండి, నడవమని. నడవమని తప్పకుండా నడుస్తామండి. ఏమో నడకమ్మ ఈ నడక? ఇది మా అమ్మ నేర్పించిన హంస నడక. నీ అమ్మ కడుపులో మాడ ఎవరు నడక వస్తే ఇది హంస నడక. అది మమ్మల్ని అన్నా కానీ మరి మీరు నడిచింది ఎవరు నడక గోప ఏంటి అని అడగను. తెల్లవారుజామున దొంగ కోడి కొట్టి నడక నడిచి అసలు మీరేంటి ఊపుతున్నారు? ఏంటి కింద అసలు ఏంటి ఊపుతున్నారు మీరు? అన్ని బాధలండి మీకోసం. ఏంటండి మా ఊపు వచ్చింది, నేను ఊపుకుంటా. మీకేంటి ఆ బాధ? నువ్వు లోపలికి వెళ్ళి బాగా మంచి ప్రూ కాఫీ పెట్టమ్మా. తెస్తాను అక్క. డబ్బులు తీసుకో. 10 రూపాయలు అవందరి తీసుకో. లోపలే పక్కనట్లే పైసలు పక్కనే. కాదండి, ముద్దుల బావగారని టాటా బాయ్ బాయ్ చిరియో అని చెప్పి ఎంత మర్యాద ఏమండి. ఆ ఎదమూడు రంగనాథుని ఎప్పుడు ఎట్ట పిలవదండి, ఎప్పుడు నువ్వు నువ్వు అని అమ్మర్యాదగా పిలిచింది మొండ. అసలు
దానికి ఏం తెలుసండి మర్యాద గురించి. మర్యాద పుట్టిందే మా ఇంట్లో. అయ్యో మర్యాద అంటే గుర్తొచ్చిందండి. మీరు వచ్చి ఎంతసేపు అయింది, కనీసం కూర్చోమని చెప్పాను కాదు. ఉండండి. మనం ఎప్పుడొచ్చినా కూర్చోటున్నారా? ఏం మర్యాద అండి, మర్యాద చూడాలి. చాలా తెలివిగా కూర్చున్నా. ఊపుడు ఏది కూర్చొని ఊపుకునేది? అసలు లేవండి. మెల్లగా 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 మెల్లగా. అయినా అదేమిటండి కుర్చీ అక్కడ తలబడిపోయారేమిటి? చిన్న డబ్బులు పోతే ఎవరా? ఓ అవునా. ఇదంతా నిజమైన మర్యాద అనుకుని ఏమి మురిసిపోతున్నాడో పాపం. ఆ ఉంగరాలు చూడండి ఏం చూసుకుంటున్నాడు. ఇంకెంతసేపు? 5 నిమిషాలు. ఆ తర్వాత జీవితంలో చూసుకుందామన్నా చూసుకోలేడు. ఈయనకే తెలియకుండా మా అమ్మ పోషణంలోకి వెళ్ళిపోతే ఏం చూసుకుంటాడు పాపం. అయినా పట్టుసాని కడకు పోవునప్పుడు కోడిగాండ్లకు పుట్టు పుండ్లలో ఇది ఒక మాయదారి వలపు రోగమే. అది ఎలాగో తెలుసా? రాగము రాగము సదాగములాడుగా మాట్లాడుకోవటాలు లేవు. అంతా మౌన పోరాటమే. వచ్చే కూర్చోకూడదు. ఊరికే ఎవరు కూర్చుంటారు? కనిమలో లోటు లేని వారు. అవునండి, కోటికి పరిగెత్తారని కూడా తెలిసింది. అంత పెద్ద కోటీశ్వర్లు అయింది అదేమిటండి అన్ని గాజురాలు ఉంగరాలు పెట్టుకుని వచ్చారు పాడు. పరిస్థితుల్లో కడప నుంచి వచ్చాను. ఎన్ని మాటలు మాట్లాడుతారు. నేను వెళ్ళంటే పంపించిన మాయదారి